హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. మీ అందరికీ తెలిసిందే, ట్రంప్ ఇప్పుడు H1Bకి సంబంధించి లాటరీ సిస్టమ్ను కూడా ఆపేశాడు. మరి ఇలాంటి డెసిషన్ వల్ల ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి అయ్యుండొచ్చు, లేకపోతే H1B మీద అక్కడికి వెళ్దాం అనుకుంటున్న ఎంప్లాయీస్కి అయ్యుండొచ్చు, ఆల్రెడీ అక్కడ H1 లాటరీకి సంబంధించిన పర్సన్స్కి అయ్యుండొచ్చు. ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మనకి తెలియజేయబోతున్నారు ఇమిగ్రేషన్ లాయర్ అలాగే అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. సో ట్రంప్ ఏదైతే డెసిషన్ తీసుకోడు లేదంటే తీసుకుంటాడని అందరూ వేచి చూసారో ఆ డెసిషన్ వచ్చేసింది ఫైనల్గా. H1B లాటరీ సిస్టమ్ ఇక నుంచి ఉండదు అని తేల్చి చెప్పేశాడు. మరి దీనికి ఆల్టర్నేట్గా ఎలాంటి ప్రాసెస్ అనేది పెట్టబోతున్నాడు అండ్ దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి? ఇప్పుడు మన H1B వీసా నుంచి యుఎస్ వెళ్ళే వాళ్ళు క్రైటీరియా తీసుకుంటే విరాట్, అక్కడ హైయెస్ట్ పేడ్కి ఇండియన్స్ వెళ్తారు. చాలా మందికి తిరిగింది ఏంటంటే, మనం ఏదో నార్మల్ జాబ్స్కి వెళ్తామేమో అనుకుంటాం. నార్మల్ జాబ్స్కి యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే అరబ్ కంట్రీస్ కానీ వెళ్తారు, కానీ H1B వీసా మీద వెళ్ళేవాళ్ళు, యూఎస్కి వెళ్ళేవాళ్ళు ప్రొఫెషనల్, హైలీ టాలెంటెడ్, అక్కడ హైయెస్ట్ పేడ్కే మనం వెళ్తాం. దీనికి ఒక కనెక్టివ్గా చెప్పాలంటే ఇప్పుడు తీసుకునే డెసిషన్ ఈజ్ బ్రింగింగ్ అడ్వాంటేజ్ రదర్ దాన్ డిసడ్వాంటేజ్. H1B వీసాని హయ్యెస్ట్ పెయిడ్ శాలరీ ఉన్న వాళ్ళనే తీసుకోండి, నాట్ లోయెస్ట్ పెయిడ్ శాలరీ. హయ్యెస్ట్ పెయిడ్ శాలరీ తీసుకునేటప్పుడు పొజిషన్, హయ్యెస్ట్ పొజిషన్ అండ్ స్కిల్డ్ పర్సన్స్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. స్కిల్డ్ పర్సన్ అంటే ఎవరు? ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ హోల్డ్ చేసి అతను అక్కడ లేబర్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు ఈ వ్యక్తి నేను తీసుకుంటాం వల్ల నాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, ఇతను నాకు కావాలి అని చెప్పి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. జనరల్గా యూఎస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది నాట్ ఓన్లీ మనం అనుకుంటా సాఫ్ట్వేర్ సెక్టర్ ఒకటే అనుకుంటాం. సాఫ్ట్వేర్ ఒకటే కాదు, హెల్త్ సెక్టర్ ఒకటి ఉంటుంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్స్ ఉండేది. ఈ అన్ని సెక్టర్స్లో కూడా ఇండియన్స్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఓపెన్ అయ్యేటువంటి H1B వీసా అప్లికెంట్స్ కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాదు. వాళ్ళు హైయెస్ట్ పెయిడ్ అక్కడ ఆపర్చునిటీ ఉంటుంది, దాన్ని బట్టి వీళ్ళు అప్లై చేసుకుంటారు, దాని ప్రకారం వెళ్తారు అండ్ దే విల్ బీ సెలెక్టెడ్ టు H1B వీసా. అక్కడ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, కంపారిజన్ చేసినప్పుడు ఈ హైయెస్ట్ పెయిడ్ శాలరీ ఇచ్చేవాడికి తీసుకుందామా లేకపోతే నెక్స్ట్ లెవెల్ వాడు తీసుకుందాం అంటే ఫస్ట్ క్రైటీరియా హైయెస్ట్ పెయిడ్కి ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొజిషన్ని 1 crore rupees పర్ యానం తీసుకుంటున్నారు అనుకుందాం. ఆ 1 crore rupee కన్నా తక్కువ ఉండే పొజిషన్ ఏదైతే అవుతుందో వాళ్ళకి ఇవ్వరు. ఆ 1 paid శాలరీ వాడిని ఆ పొజిషన్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు. అంటే ఒక కేటగిరీలో కన్వర్ట్ చేస్తారు ఆ పొజిషన్. అక్కడ ఉండేటువంటి మేనేజర్ సెక్టర్స్ కానీ, అక్కడ ఉండే హైయెస్ట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే డాక్టర్స్ అయితే కనుక డాక్టర్లో హైయెస్ట్ అడుగుల సీనియర్ సర్జన్స్ కానీ, సీనియర్ MDs కానీ వీళ్ళు తీసుకునేటప్పుడు, సైంటిస్టులు తీసుకునేటప్పుడు కూడా PhD హోల్డర్స్లో కూడా నాట్ ఆర్డినరీ సైంటిస్ట్ అండ్ బెస్ట్ సైంటిస్టులు తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా హైయెస్ట్ సెక్టర్స్లోనే వాళ్ళు తీసుకుంటూ జరుగుతుంది. అమెరికా ఒక రకంగా చెప్పేది ఏంటంటే, ట్రంప్ చెప్పేది ఏంటంటే, నాకు హైయెస్ట్ పెయిడ్ వస్తున్నారంటే టాలెంటెడ్ పర్సన్ అమెరికాకు వస్తున్నారు. ఆ టాలెంటెడ్ పర్సన్ ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే నేను ఇన్వైట్ చేస్తాను. అంతేగాని నా కంట్రీకి నాన్ టాలెంటెడ్ పర్సన్స్ వచ్చేసింది వాళ్ళు నేను భారం కింద పెట్టుకోను అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. H1B వీసాలో అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే, మనకి ఒక రకమైనటువంటి ఈ క్రేజ్ పెరిగిన తర్వాత ఈ మధ్యన ఏం చేశారంటే, కొన్ని నాట్ క్వాక్ అని కూడా ఒక ఫ్రాడ్ ఏజెన్సీస్ ద్వారా వెళ్ళటం మొదలుపెట్టారు. నాకు వచ్చే కేసెస్ కూడా అయ్యే ఉంటాయి. సార్ నాకు H1B పికప్ అయింది, అక్కడ జాబ్ లేదు. H1B ఏదో ఒక షెల్ కంపెనీ చూపించేస్తాడు, ఆ షెల్ కంపెనీలో వీడికి జాబ్ చూపిస్తారు, ఆ కంపెనీ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండదు. అట్లా వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోయి అక్కడ వెంటనే ఒక ట్యాక్స్ కట్టి వేరే కంపెనీలోకి షిఫ్ట్ అవటం జరుగుతుంది. వీళ్ళందరికీ ఇంకా ఫుల్ స్టాప్ పడుతున్నట్టు లెక్క. ఈ క్వాక్ ఏజెన్సీస్ లేకపోతే ఈ ఫ్రాడ్ ఏజెన్సీస్ అనేది ఇంకా రోల్ తగ్గుతుంది అనమాట. చాలా కంపెనీస్ ఏంటంటే ఫ్రాడ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసేసి ఇదిగో మేము పికప్ చేస్తాము అని చెప్పేసి డబ్బులు తీసుకుని అక్కడ ఏదో రకంగా అక్కడికి వెళ్ళి వాలిపోవాలి, H1B తీసుకుని వాలిపోవాలి అనుకునే వాళ్ళకి ఇది కొంచెం సెట్ బ్యాక్ అని చెప్పచ్చు. ఎక్కువ మంది క్వాలిఫైడ్ పర్సన్స్ ఇండియా నుంచి వెళ్తాం జరుగుతుంది. అందులో మనకి ఏదైతే $100 lakhs US ఏదైతే చెప్పాడో దాని ప్రకారం వెళ్ళే వాళ్ళు కూడా హైయెస్ట్ పేడే వెళ్తారు. ఇంకా దాంట్లో సపరేట్ ఒక థియరీ అనేది ఏం లేదు మనకి. అంటే ఇప్పుడు యుఎస్
కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ భాషలోనే చెప్పాలి అంటే చీప్ లేబర్, అంటే కంపేర్ టు అమెరికన్స్ తక్కువ డబ్బులకు వచ్చేది ఇండియన్స్, చైనీస్ అని వాళ్ళకి తెలుసు. ఆ రకంగా ఆ పని తక్కువలో మన వాళ్ళు చేయడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు డాలర్ డ్రీమ్స్ వల్ల అనే ఒక ఏదైతే స్టేట్మెంట్ ఇది ఉందో, మరి ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుద్ది? వాళ్ళందరికీ ఒక సెట్ బ్యాక్ అని చెప్పచ్చు. ఇప్పుడు తక్కువ దానికి అంటే మీరు చెప్పేది ఏంటంటే ల్యాబ్, ఈ సెమీ వర్కర్స్ అండ్ సెమీ లేబర్ లేకపోతే ఈ ఫీల్డ్లో ఉండేవాళ్ళు అమెరికా వెళ్ళేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. మనకేంటంటే ఐటీలో అయినా తక్కువ శాలరీస్కి వెళ్తున్నారు అనుకుందాం కంపేర్ టు అమెరికా. ఎస్, మరి వాళ్ళ పరిస్థితి? వాళ్ళకి సెట్ బ్యాక్ అని చెప్పచ్చు. ఇది ఏదో రకంగా అదే చెప్పాను కదా, ఏదో రకంగా అమెరికా వెళ్ళి వాలిపోదాం, అక్కడ శాలరీ కొంచెం మనకి ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. అక్కడ వాడి కంపెనీ వాడేమో ఇక్కడ వీడికి శాలరీ తగ్గించి ఇవ్వటం, ఈ తగ్గించి ఇవ్వటం అన్నది ఇందాక ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అనేది ఫుల్ స్టాప్ పెట్టాలనేది ట్రంప్ ఇష్యూ. ఓకే, ఇక ఈ స్కేల్ ఒక మేనేజర్ స్కేల్ ఉంటే దానికి ఒక స్కేలింగ్ చెప్పాల్సిందే. దీనికి ఎంత పే చేస్తున్నాం, దీనికి ఇండియన్కి ఎంత, అమెరికన్స్కి ఇంత కాదు, అందరికీ ఈక్వల్ పే చెప్పు. దాంట్లో టాలెంటెడ్ వాడిని తీసుకుందాం, టాలెంటెడ్ అమెరికాలో ఉంటే అమెరికాని తీసుకుందాం, ఇండియాలో ఉంటే ఇండియాని తీసుకుందాం. మనకి ఎప్పుడైతే $1 lakh US చెప్పాడో ఆ ఎంట్రీలో ఎక్కడైతే స్టాపేజ్ పడిందో నెక్స్ట్ లెవెల్ ఏమవుతుందంటే H1B వీసా అబ్రాడ్లో అప్లై చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ. మనకి F1 వీసాలోను L1 వీసాలో వెళ్ళిన వాళ్ళు H1B వీసా అప్లై చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి హయ్యెస్ట్ పెయిడ్ శాలరీస్కి వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు, లోయెస్ట్ పెయిడ్కి వాళ్ళు వెళ్ళరు. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు పోర్ట్రే చేస్తూ, ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ ఒక స్టాపేజ్ ఇచ్చేసాడు ట్రంప్, నువ్వు ఇంత డబ్బు కడితే కానీ నువ్వు H1B వీసా అప్లై చేయొద్దు అన్నాడు. అంటే వీళ్ళకి ఆల్రెడీ స్టాపేజ్ పడింది. వీళ్ళకి ఇంకా ఈవెన్ ఫెడరల్ కోర్ట్ కూడా అది కరెక్టే అని చెప్పింది. వాడి పాలసీ వాళ్ళు తీసుకున్నారు, హోమ్ సెక్యూరిటీ వాళ్ళు తీసుకున్నారని చెప్పారు. ఇంకా మిగిలింది ఎవరు ఉన్నారంటే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి L1 వీసా లేకపోతే F1 వీసాలోను స్టెమ్ కోర్సెస్ చేసేవాళ్ళు, స్టెమ్లో ఉండేవాళ్ళకి ఇప్పుడు ఈ పే శాలరీ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రిమినేషన్ చేయటం కూడా ఆపటం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ క్యాంపస్లో సెలెక్ట్ అవుతాడు విరాట్, లేకపోతే ఒక స్టూడెంట్ ఒక పొజిషన్లో సెలెక్ట్ అవుతున్నాడు. మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇండియనే కదా తక్కువ శాలరీకి తీసుకుందాం అని చెప్పేసి అనుకోండి, అట్లా చెప్పడానికి అవ్వదు. ఇంకా హైయెస్ట్ పేడ్ అయితేనే వాడిని ప్లేస్ చేసుకుంటాడు, లేకపోతే అక్కడ ప్లేస్ చేసుకుంటా ఉండదు. అండ్ అలాగే ఇప్పుడు H1B లాటరీ అనేది ఇంక లేదు కాబట్టి మరి అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వాళ్ళు ఎలా, అంటే ఇప్పుడు హై శాలరీస్ ఉంటేనే అక్కడ ఉండగలరా, లేకపోతే ఇండియాకి వచ్చేయడమైన ఆప్షన్? అంతే, ఇంకా దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. అండ్ హైయెస్ట్ పేడ్కి వాళ్ళు అప్లై చేసుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్, వాళ్ళ స్కిల్ బట్టి టాలెంట్ బట్టి వస్తుంది. అంతే, స్కిల్డ్ పర్సన్సే విల్ గెట్ ద జాబ్. అంటే ఇంటలెక్చువల్ పీస్ విల్, మేము ఇదివరకు కూడా అనుకున్నాం ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ H1B ఒకటే కాదు, మనకి ఇంటలెక్చువల్స్ దాంట్లో లేకపోతే PhD చేసుకుని PhD ద్వారా పికప్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నా క్లయింట్స్కి అయితే నేను చెప్తున్నా, PhD చేసుకోండి, పేపర్ సబ్మిట్ చేయండి, మీరు H1Bని వదిలేసేయండి, మిగతా వీసాస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి O1 వీసా అప్లై చేయండి, దాన్ని బట్టి కూడా మీరు వెళ్తారు. వీ హ్యావ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా వీ హ్యావ్ పిక్డ్ అప్ కేస్. ఇక్కడ మెడ్రాస్ నుంచి ఒక అతను O1 వీసాలో వెళ్ళాడు. లెట్ దెమ్ గెట్ టాలెంటెడ్. నీకు జాబే కావాలని కృతనిశ్చయంతో ఉన్నవాడు ఖచ్చితంగా ఆ రూట్స్ ఎదుగుతాడు. అంతేగాని ఏదో ఫాల్తుగా నేను అక్కడికి F1 వీసాలో వెళ్ళిపోయాను నాకు జాబ్ రావాలనుకున్నాడు మాత్రం సెట్ బ్యాక్ అని చెప్పచ్చు. అండ్ మీరు చెప్పినట్టు డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ ఉంది, బట్ అది కూడా ఓన్లీ స్కిల్డ్ అండ్ నిజంగా డెడికేటెడ్గా అక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే తప్ప టైం పాస్ కానో లేని డబ్బుల కోసం ప్యూర్గా వెళ్ళే వాళ్ళకైతే కాదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే చాలా విషయాలు ఇంకా కన్క్లూడ్ అవ్వాల్సి ఉంది. మరి ఆల్రెడీ అక్కడ H1 లాటరీ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎంతమంది ఇండియాకే వస్తారా, లేకపోతే వేరే కంట్రీస్ని ఆల్టర్నేటివ్గా చూసుకుంటారా, వాళ్ళ కంపెనీస్ హై శాలరీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయా, హై శాలరీస్ ఎంతమందికి ఇస్తాయి, ఇలా చాలా విషయాలు సంక్షోభానికి జరగబోతున్నాయి. మరి అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు H1 ప్లాన్ చేసుకుంటున్నారో, స్టూడెంట్స్ అక్కడ చదవాలనుకుంటున్నారో ఆల్టర్నేటివ్గా వేరే కంట్రీని చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనడంలో కూడా కొంత నిజం ఉంది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? పేరెంట్స్ చూస్తున్నారు, వాళ్ళు ఏమంటారు? కామెంట్ చేయండి తప్పకుండా. మీకు డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా కామెంట్ చేయండి, లేకపోతే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని అడిగిన డౌట్స్ క్లారిఫై చేస్తారు. దీనిపై మీకు మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.